కర్జకాయలు ఎలా ఉన్నాయి సురేష్? టేస్ట్ చాలా బాగున్నాయి ఇవాళ. ఓకేనా, ఇదిగోండి కర్జకాయలు మొత్తం రెడీ అయిపోయి వేడి వేడి కర్జకాయలు ఆరబెట్టేసాము. ఇవన్నీ బాక్సెస్కి వేయాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఈ మధ్య ఫుల్ వీడియోస్ పెట్టగా చాలా రోజులైంది కదా, ఇంకా వర్క్ వల్ల ఏదో ఒకటి ఈ మధ్య ఊర్లకు వెళ్ళి అస్సలు కుదరటమే లేదు. ఇవాళ వచ్చేసి మన షాప్లో వర్క్ అయితే సారే ఆర్డర్ అయితే చేస్తున్నాము. అది కూడా సారే అంటే ఒక్కొక్కరు పెద్ద కర్జకాయలు, పెద్ద అన్ని ఐటమ్స్ అరిసెలు పెద్దవి అలా చెప్తారు. వీళ్ళు అలా ఏం చెప్పలేదు, అన్ని 5 రకాలు చేయమని చెప్పారు. లడ్డు ఒకటి, బెల్లం కర్జకాయలు, అలాగే పప్పుల పొడి కర్జకాయలు ఒకటి, తర్వాత వచ్చేసి సలివిండి ఇలాంటివి చేయమని చెప్పారు. చక్రాలు ఇవాళ అయితే కర్జకాయలు చేపించేశాను. మొత్తము కర్జకాయలు ఇప్పుడు వరకు చేశారు మన వర్కర్స్. 2-3 కూర్చొని చాలాసేపు కష్టపడితే కానీ కర్జకాయలు రెడీ కావు. పప్పుల పొడి కర్జకాయలు కానీ, బెల్లం కర్జకాయలు కానీ ఇవన్నీ రెడీ అయినాయి. ఆయిల్లో అయితే ఫ్రై చేసేసి ఇలా పట్టాల మీద వేసి ఆరబెట్టుకోవాలి. ప్యాకింగ్ చేస్తేమో పాడైపోతాయి ఎమ్మటే, అందుకనేసి ఆరాక బాగా స్టిఫ్గా ఉంటాయి కదా, నిలబడి మెత్తగా అవ్వకుండా ప్యాకింగ్ చేసినా ఇబ్బంది ఉండదు. ఇక్కడైతే బూందీ వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇక్కడ బూందీ అయిపోయాక ఇంకా కర్జకాయలు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా మొత్తం ఏం చేస్తున్నారు ఆయిల్లో. పొయ్యి దగ్గరే లేట్ ఏమి ఉండదు, ఇది చేసేది తొందరగా అయిపోతుంది. కానీ పొయ్యి దగ్గర చేయటమే చాలా ఇబ్బంది. అంటే కర్జకాయలు అంటే ట్రెడిషనల్ ఫుడ్ కాబట్టి అందులో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి కరెక్ట్గా చేసి అయితే ఇవ్వాలి. బెల్లం కర్జకాయలు అంటే బెల్లము, పప్పులు అవే వేస్తాము, ఎక్కువ దాంట్లో కల్తీ ఏముండదు. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటాయి బెల్లం కర్జకాయలు. కొబ్బరి తురుము, యాలక్కాయ పొడి ఇంతవరకు వేసి అయితే చేస్తాము. వేసిన కర్జకాయలు రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా కొన్ని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని కరెక్ట్గా తీసి ఆరబెట్టేసేయాలి. ఇవి అయిపోయాక అరిసెల పిండి కూడా చేయాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు వరకు పద్మ చేసింది. మన వర్కర్స్కి ఎంతమందికి పెట్టుకున్నా ఎవరో ఒకళ్ళు షాప్లో చేయడానికి తక్కువ పడతానే ఉంటారు. ఏం చేస్తాం చెప్పండి, ఇంకా వచ్చిన వాళ్ళతో అయితే చేపించుకుంటూ ఉండాలి వర్క్. ఇక్కడ వచ్చేసి స్వీట్స్ రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా కర్జకాయలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ ఎలా ఉన్నాయని ఒక్కటి తెంపి అయితే చూశాను, చాలా బాగుంది. అయితే జలుబు చేసింది కాబట్టి ఎక్కువ తినలేకపోయాను నేను. కొద్దిగా తినంగానే వద్దులే దగ్గు వస్తుందని ఆపేశాను. సురేష్కి ఇస్తే తిని చాలా బాగున్నాయి అక్క కర్జకాయలు అని చెప్పాడు. ఇక్కడ వచ్చేసి కర్జకాయలు రెడీ అయిపోయి అరిసెల పిండి కోసం, కర్జకాయలు రెడీ అయిపోయాయి కాబట్టి అరిసెల పిండి కోసం రెడీ చేసి పిండి నిన్ననంగా బియ్యం నానబెట్టేసాము. రాత్రి ఒకసారి నానబెట్టి శుభ్రంగా కడిగి వాటర్ అంతా తీసేసి మళ్ళీ వాటర్ వేసి పెట్టి మళ్ళీ పొద్దున్నే బియ్యం కడిగి బాగా నానాక ఆరబెట్టేసాము. ఆరబెట్టేసి మరకైతే పంపించి ఈ పిండి అలాగే కవర్లో పెడితే స్మెల్ వస్తుందని చెప్పేసి ఇలా బేషన్లో వేసి ఆరబెట్టేసాము. బెల్లం అది కూడా అరిసెల పిండికి చిత్తూరు బెల్లమే చాలా బాగుంటుంది, వేరే బెల్లం అయితే వాడం మేము. ఒక్కొక్కరే బెల్లం అంటే ఆ బెల్లం. సలిపిండి చేయాలంటే చిత్తూరు బెల్లమే కావాలి, అరిసెలు చేయాలన్నా చిత్తూరు బెల్లమే కావాలి. సలిపిండి అరిసెలు ఆల్మోస్ట్ పిండి ఒకటే, ఇదైతే కొద్దిగా లూజ్గా చేసుకోవాలి, అదైతే కొద్దిగా గట్టిగా చేసుకోవాలి అరిసెలు వేసుకోవడానికి. ఇది సలిపిండి కాబట్టి ఇక్కడ బెల్లం వేసేసి వాటర్ అయితే వేసి కడాయి పెట్టేశాను. ఇది బాగా పాకం రావాలి. పాకం వచ్చాక మనకు రెడీ చేసుకున్న పిండి అయితే ఇందులో వేసుకోవాలి, బియ్యం పిండి. ఇప్పుడు అన్నీ వేసి స్టవ్ అయితే ముట్టించేస్తున్నా. స్టవ్ ముట్టించాక ఇంకా బాగా కరగాలి బెల్లము. ఇది కరిగేలోపు మనం పిండి అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు పాకం చూసుకోవాలి. కొద్దిగా వాటర్ పెట్టుకొని వాటర్లో ఈ పాకం అయితే వేసి పాకం వచ్చిందా లేదా అని చెప్పి చూసుకోవాలి. అప్పుడు మనం రెడీ చేసుకున్న బియ్యం పిండి అయితే ఇందులో వేసి కలిపేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలిపితే ఇలా గట్టిగా అయిపోయింది. ఇందులో లాస్ట్లో వచ్చేసి కొద్దిగా యాలక్కాయ పొడి, ఇందుకు సరిపడా జీడిపప్పు కావాలంటే జీడిపప్పు, మనకు సలిపిండి కాబట్టి బిందెలో వేసి ఇవ్వమని చెప్పారు. బిందెలో అయితే తర్వాత వేయాలి. ఇప్పుడైతే పిండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సలిపిండి. ఇందులో కొద్దిగా ఆయిల్, యాలక్కాయ పొడి, కొద్దిగా నెయ్యి అన్నీ వేసుకోవాలి. అంటే కరుసుకోకుండా ఉండాలంటే నెయ్యి వేస్తే టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సలిపిండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. ఈ వేగంగా గట్టిగా అయిపోతుందని ఇంకా సురేష్కి అయితే కలపమని చెప్పాను పిండి. ఇలా బాగా కలుపుకోవాలి కడాయిలో వేసుకొని. మన దగ్గర పెద్ద కడాయిలు కాబట్టి పొయ్యి మీదే పెట్టి ఇలా కలుపుకుంటూ ఉంటాము. ఇక్కడ ఇవి బాబుతో కల్పిస్తున్నా. ఓకేనా.